హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఈ జనరల్ ప్రాక్టీస్ అనే బుక్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ బుక్ ఎవరి దగ్గర ఉండాలంటే ముఖ్యంగా ఖచ్చితంగా ఎవరైతే డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఉండాలండి. ఎంబీబీఎస్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా కొత్తలో, వాళ్ళ దగ్గర ఉండాలి. అలాగే ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర ఉండాలి. అలాగే ఎవరైతే మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర కూడా ఉంటే బెటర్. ఓకే, సో ఒకసారి లోపల ఏమో చూద్దాం. మనము చూస్తే అప్పుడు ఎవరి దగ్గర ఉండాలని అర్థమవుతుంది. ఓకే, ఇది మనం చూసుకుంటే కనుక జనరల్ ప్రాక్టీస్ అండి, ఈ ప్రాక్టికల్ మాన్యువల్. ఇది 5th ఎడిషన్ అండి. ఓకేనా, 5th ఎడిషన్లోనే మనకు చాలా బాగా ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా 5th ఎడిషన్ని తీసుకోండి. ఓకే, దీంట్లో మనం చూసుకుంటే కనుక సిమ్టమ్ వైజ్ అప్రోచ్, ఎథిక్స్ ఇన్ జనరల్ ప్రాక్టీస్, ప్రొసీజర్స్ ఇన్ జనరల్ ప్రాక్టీస్, డ్రగ్ ఇండెక్స్. ఓకేనా, మెయిన్ ఇందులో ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి మనము జనరల్గా ఓపెన్ చేసి చూద్దాము. ఇది డాక్టర్స్ రాశారండి. ఓకే, సో మనం చూసుకుంటే కనుక దీంట్లో లోపలికి వెళ్ళి చూసుకుంటే ఏమన్నా చూసుకుంటే ఒకసారి మనం ఇక్కడ చూడండి. ఇక్కడ గమనిస్తే ప్రజెంట్ 5th ఎడిషన్స్ వరకు మనకు వచ్చాయి. ఇది 5th ఎడిషన్. ఇక్కడ గమనిస్తే కనుక గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్. ఓకేనా, ఏముంటాయి? ఎనరెక్సియా, నాసియా, ఫ్లాటినెస్. ఓకేనా, అంటే ఈ సిస్టమ్ సంబంధించింది, జీఐకి సంబంధించి ఎటువంటి డిసీజులు వస్తూ ఉంటాయి, మనకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ అనమాట. హెపటైటిస్ చూడండి, హికప్స్, జాండీస్. ఓకే, ఇవన్నీ అనమాట. వామ్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిమ్టమ్స్. కార్డియోవాస్కులర్ అంటే హార్ట్, బ్లడ్ వెజిల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినప్పుడు ఏం డిసీజులు వస్తుంటాయి? యాంజైనల్ పెయిన్, ట్రీట్మెంట్ ఫర్ యాంజైనా. ఓకేనా, పాల్పిటేషన్స్ ఇటువంటిది. రెస్పిరేటరీ సంబంధించి చూసుకుంటే కనుక కాఫ్. ఓకేనా అండి, బ్రాంచియల్ అస్తమా, చెస్ట్ పెయిన్ ఇట్లాంటివి కొన్ని. ఓకే, నెక్స్ట్ సిఎన్ఎస్, బ్రెయిన్ సంబంధించి చూసుకుంటే కనుక హెడేక్, మైగ్రేన్స్, ఎపిలెప్సీ. ఇక్కడ మనకు ఏంటి ఆ డిపార్ట్మెంట్ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, దాంట్లో వచ్చే డిసీజులు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు కదా. చూడండి, జనరల్ సిమ్టమ్స్ ఏముంటాయి? వెయిట్ లాస్ అవ్వడం, ఫీలింగ్ టైర్డ్గా ఫీల్ అయిపోవడం, ఫీవర్ విత్ చిల్స్, వితౌట్ చిల్స్, టైఫాయిడ్ ఫీవరు. ఓకే, ఇక్కడ డిసీజులు ఇచ్చిండు కదా, మీరు గమనిస్తే ఇక్కడ అన్ని డిసీజులు ఇచ్చినాడు. ఓకే, మ్యాక్సిమం అన్ని డిసీజులు కవర్ చేసినాడు అనమాట. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే ఒకసారి ఇంకో లోపల చూసుకుంటే కనుక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ అని కనబడుతుంది మనకు. ఓకే, ఇప్పుడు జాండీస్ అంటే తెలుసు కదా, లివర్కి వచ్చే డిసీజ్, అది జీఐకి సంబంధించింది అనమాట. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అనమాట. ఓకే, ఇక్కడ ఇస్తాడు, అసలు ఏం జరుగుతుందో ఇస్తాడు. జనరల్గా జాండీస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి మనకు? ఓకే, కళ్ళు రెడ్గా అయిపోతూ ఉంటాయి. ఓకేనా, వీక్నెస్ అయిపోతుంది, కడుపులో తిప్పుతుంటుంది, వామిటింగ్ అనిపిస్తుంటుంది, ఆకలి వేయదు కదా. ఇవి సిమ్టమ్స్ అనమాట. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు జనరల్గా ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అంటే చూడండి, కంప్లీట్ ఫస్ట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి ఆ పర్సన్కి. ఓకేనా, తర్వాత బిలిరూబిన్ టెస్ట్ చూసుకోవాలి, అది మనకి ఇంత ఈ పర్సంటేజ్లో ఉండాలి. డైట్ ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఓకేనా, ఫ్యాట్ ఉండొద్దు, ఫ్రై ఉండొద్దు, ఆయిల్ ఉండొద్దు, ప్లెంటీ ఆఫ్ సీడ్స్, షుగర్ కేన్ జ్యూసెస్ ఇవ్వాలి. ఓకేనా అండి, బాయిల్డ్ వాటర్ ఇవ్వాలి. ఓకే, ఇట్లా అనమాట. ఆల్కహాల్ తీసుకోవద్దు. అట్లా కొన్ని రకాల ప్రికాషన్స్ ఇచ్చాడు. ఇక డ్రగ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలంటే గ్లూకోజ్ వాళ్ళకి గ్లూకోజ్ ఇవ్వమంటున్నాడు. ఓకేనా, తర్వాత ఇక చూడండి డెక్స్ట్రోజ్ ఐవి పెట్టమని చెప్తున్నాడు, మల్టీవిటమిన్ ఇంజెక్షన్ ఇవ్వని చెప్తున్నాడు. ఓకేనా అండి, ఇక ఎంత కూడా మొత్తం ఇంకా ప్రొసీజర్ మొత్తం, ప్రోటోకాల్ మొత్తం, ఏమేమి వాళ్ళకు మెడిసిన్ ఇవ్వాలనేది మొత్తం ఇందులో ఉంటుంది. ఇక ఎసెన్షియల్ ఎల్ ఇది మనకు చూసుకుంటే కనుక టాబ్లెట్స్ ఇవ్వమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పిల్లలు చూసుకుంటే చూడండి, ఇగో సిల్బాన్ 140 mg ఇవ్వమంటున్నాడు. తర్వాత సార్బులిన్ సిరప్ ఇవ్వమంటున్నాడు. LA52 టాబ్లెట్స్ ఇవ్వని చెప్తున్నాడు. న్యూరోబియన్ ఇంజెక్షన్ ఇవ్వని చెప్తున్నాడు. మొత్తం ఏమేమి చేయాలి, మొత్తం ట్రీట్మెంట్ అంతా ఇందులో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి కూడా ఇందులో ఉంటుంది మొత్తం. ఓకేనా, ఇట్లా మనకు పూర్తి అనమాట. ఇంకా ఏ దిశ సరే అన్నిటికీ ట్రీట్మెంట్ ఇందులో ఉంటుంది అనమాట. ఓకే, మనకు జనరల్గా డాక్టర్స్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారో అవన్నీ ఉంటాయి మనకి. ఇంకా ఇక్కడ చూడండి, రీనల్ కోలిక్ అంటే పెయిన్ అనమాట, బ్యాక్ పెయిన్, కిడ్నీ పెయిన్ వస్తుంటుంది కదా. రీనల్ అంటే కిడ్నీస్ అనమాట. కిడ్నీ సంబంధించిన పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పెయిన్ కిల్లర్ ఇవ్వాలి. ఓవరన్ అంటే పెయిన్ కిల్లర్ అనమాట, డైక్లోఫెనాక్ ఉంటుంది అందులో ఇంజెక్షన్. ఇక సైక్లోపామ్ కూడా పెయిన్కి సంబంధించింది, స్పాస్మెటిక్కి సంబంధించిందే. ఇక చూడండి, అనాఫోటాన్, సిస్టోన్ ఇట్లా. ఓకే, ఆల్కలైన్ వాటర్ ఇవ్వాలి. సిటాల్ సిరప్ ఇవ్వాలని చెప్తున్నాడు. పెరినార్మ్ వామిటింగ్ కాకుండా పెరినార్మ్ కానీ విసెంట్ కానీ ఇవ్వమని చెప్తున్నాడు. ఐవి పెట్టమని చెప్తున్నాడు. మొత్తం పూర్తిగా ఇంకా చూడండి, ఇట్లా మనకు ప్రతిదీ డిసీజ్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, వాటికి సంబంధించిన మెడిసిన్ ఏమి ఇవ్వాలి. ఇగో పెయిన్ ఆఫ్ మజిల్ స్ప్రెయిన్స్, మజిల్స్ బెనుకుతాయి కదా మనకు, బెలికినప్పుడు ఏం చేయాలి? ఇంకా డైక్లోఫెనాక్ జెల్ మొత్తం అప్లై చేయాలంటున్నాడు. కాంబిఫ్లామ్ టాబ్లెట్ ఇవ్వండి, కాంబిఫ్లామ్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇవ్వమంటూ చెప్తున్నాడు. ఓకేనా, ఇట్లా మొత్తం మనకు. ఓకేనా,
అన్నీ రిపీటెడ్ కోల్డ్ వస్తే ఏం చేయాలి? ఓకేనా, కోల్డ్ వస్తే చూడండి యాంటీస్టమిన్ ఇవ్వమని చెప్తున్నాడు, ఏవిల్ ఇవ్వమని చెప్తున్నాడు, ఓకేనా, బెటిలాన్ ఇవ్వమని చెప్తున్నాడు. ఓకేనా, ఇట్లా ప్రతి దానికి మొత్తం ఓకేనా. ఆర్థోపెడిక్ సిమ్టమ్స్ పెయిన్, నీ పెయిన్స్ ఏమి ఉంటే ఇవ్వాలి. ఓకేనా, హీల్ పెయిన్ ఉంటే ఏమి ఇవ్వాలి, లో బ్యాక్ పెయిన్ ఉంటే ఏమి ఇవ్వాలి. ఓకేనా, చూడండి మొత్తం టింగ్లింగ్ ఆఫ్ లిమ్స్ ఉంటే ఏమి ఇవ్వాలి, ఆస్టియోపోరోసిస్ ఉంటే ఏమి ఇవ్వాలి. ఓకేనా, పూర్తిగా యూరిన్ స్మెల్ వస్తుంది ఏం చేయాలి, ప్రోస్టేట్ గ్లాండ్ ఎనర్జీ అయింది పెరిగిపోయింది ఏం చేయాలి. ప్రతి దానికి అన్ని మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్తో సహా బ్రాండ్తో సహా ఇస్తాడు ఇందులో. ఓకేనా అండి, ఇది ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకొంచెం లోపలికి మనం గమనిస్తే కనుక ఇక చూడండి ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది అనమాట. ఇక ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఏక్ అంటే బ్యాక్ పెయిన్కి ఏమి ఇవ్వాలి, సింపుల్గా ఒక ఓవరాన్ పెయిన్ కిల్లర్ ఇవ్వాలి, అల్ట్రాసెట్ పెయిన్ కిల్లర్ ఇది కూడా, ఇది ర్యాబిడ్ గ్యాస్ టాబ్లెట్ ఇవ్వాలి, కాల్షియం టాబ్లెట్ ఇవ్వాలి. ఇట్లా మనకు షార్ట్ కట్లో కూడా ఉంటుంది. మనం గమనిస్తే కనుక ఇంకా లోపలికి పోతే ఇక్కడ చూడండి మొత్తం ఇంకా ఫుల్ ఈ ఒక్క బుక్ మన దగ్గర ఉంటే ఈజీగా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట వాళ్ళు. ఓకే, అలాగే సిమ్టమ్ చూడండి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ విత్ సడన్ బ్రీత్లెస్నెస్, సడన్గా ఆయనకు బ్రీత్ అందట్లేదు, 45 years ఓల్డ్ పేషెంట్, ఓల్డ్ మీల్ అనమాట. ఆయన వచ్చినప్పుడు ఎట్లా టెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ టెస్ట్ చేసుకోవాలి, ఇట్లా పెద్దవాళ్ళకి. నెక్స్ట్ పిల్లలకు కూడా ఉంటుంది ఇట్లనే, చైల్డ్స్కి చూడండి, చైల్డ్ విత్ వామ్స్ అండ్ ఎనిమియా, చైల్డ్ లోపల నులిపురుగులు ఉన్నాయి. ఓకేనండి, అప్పుడు ఏం చేయాలి, ఎట్లా మనం కనిపెట్టాలి, ఇక టాన్సిల్స్ ఉంటే ఎట్లా కనిపెట్టాలి, ఇయర్ పెయిన్ ఉంటే ఎట్లా కనిపెట్టాలి. ఓకేనా, ఇది కొంచెం చిన్నపిల్లలకి. దీనికన్నా ఇంకా చిన్నపిల్లలు కూడా ఉంటుంది ఇక్కడ, ఇంకా చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి కూడా సిమ్టమ్స్ ఉంటాయి మొత్తం. చిన్నపిల్లలు అయితే ఎట్లా ఎక్సెసివ్ క్రయింగ్ అనమాట, ఎక్కువ ఏడుస్తున్నాడు పిల్లాడు, 6 months పిల్లాడు ఎక్కువ ఏడుస్తున్నాడు, అప్పుడు ఎట్లా సిమ్టమ్స్ ఏముంటాయి అన్నీ ఉంటాయండి మొత్తం. వ్యాక్సిన్స్ ఏముంటాయి, వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి అన్నీ ఉంటాయి అనమాట. ఈ బుక్ కనుక మన దగ్గర ఉంటే మ్యాక్సిమము మొత్తం ఇంకా ఓకేనా అన్ని రకాల ప్రాక్టీస్ అనేది చేయొచ్చు అనమాట దీంతోనే. ఓకే మీరు నేను ఇప్పుడు దీన్ని షాప్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా షాప్ అని, ఆ షాప్లో యాడ్ చేస్తాను. సింపుల్గా మీరు ఆ షాప్ మీద కనపడే బుక్ మీద క్లిక్ చేస్తే ఇది మనకు ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ తీసుకెళ్తుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకొని అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, దీంతోపాటు ఒక సీడీ కూడా వస్తుంది. యాక్చువల్లీ ఇందులో సీడీ మిస్ అయింది నాది. యాక్చువల్లీ దీంతోపాటు ఒక సీడీ కూడా వస్తుంది. సీడీలో కూడా మనకు ఇమేజ్లు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఆడియో కనిపిస్తూ ఉంటుంది, వీడియో కనిపిస్తూ ఉంటుంది, అవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఈ బుక్ ఉంటే బెటర్ అన్నమాట. ఓకేనా అండి, సో ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇట్లా చిన్న సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, ఫీవర్ వచ్చిందని వస్తుంటారు, నీ పెయిన్స్ అని వస్తుంటారు కదా పేషెంట్స్, చిన్న వాటితో వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదండి. ఇందులో చూసి మనము జనరల్ మెడిసిన్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా, అట్లా రైట్. సో ఇప్పుడు ఈ బుక్తో పాటు మన దగ్గర ఉండాల్సిన ఇంకొక బుక్ ఏంటంటే డ్రగ్ టుడే బుక్ అండి. డ్రగ్ టుడే బుక్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం, ఆల్రెడీ వీడియో చేసాము. ఓకేనా, మీరు ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ బుక్ కూడా మన దగ్గర ఉంటే బెటర్ అనమాట. సో ఆ బుక్లోనేమో మనం సిమ్టమ్కి ఏ టాబ్లెట్ ఇవ్వాలో తెలుసుకున్నాము. ఈ బుక్లో ఏంటంటే ఆ డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ డోస్ ఎంత ఇవ్వాలి, పిల్లలకి ఎంత ఇవ్వాలి, పెద్దలకు ఎంత ఇవ్వాలి, ఎందుకు యూజ్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాంట్రాఇండికేషన్స్ ఏంటి అనేది మొత్తం మనకు ఈ బుక్లో ఉంటుంది. కాబట్టి ఈ 2 బుక్స్ కనుక మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనము మన యొక్క ఈ మెడికల్ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చండి. ఓకేనా, ఈ 2 బుక్స్ కూడా నేను ఇక్కడ ఆ షాప్లో యాడ్ చేస్తాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రీన్ టచ్ చేయగానే మీకు కనిపిస్తుంది ఇక్కడ షాప్లో. ఆ 2 బుక్స్ కూడా మీరు క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ తీసుకెళ్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.